సో ఎస్టర్డే సెషన్స్ లో నేను జాయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో మనకి ఏంటి మామూలుగా ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, పుల్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, అదే విధంగా సెల్ఫ్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకేం జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామనంటే లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ సిమ్. ఓకే. సో ఇన్ని జాయిన్స్ మనము ఎక్స్ట్రా సెషన్స్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు మనం ఏంటంటే యూనియన్స్ చెప్పుకుంటాం. ఓకే. సో యూనియన్ అంటే ఏంటంటే ఇక్కడ జనరల్ గా మనకి ఎస్క్యూఎల్ అయితే యూనియన్ ఆల్ అనేది టూ ఉంటాయి. ఓకే. సో యూనియన్ అంటే అక్కడ ఏంటంటే ఇట్ విల్ డ్రాప్ ద డూప్లికేట్ రికార్డ్స్. ఓకే. అండ్ ఇట్ విల్ ఐ మీన్ డిస్టింగ్ రికార్డ్స్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్, రైట్. అండ్ ఇక్కడ మళ్ళీ యూనియన్ కింద సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సేమ్ ఉండాలి, రైట్. అంతే కదా యూనియన్ అంటే, అంతేనా కాదా? అంతే అన్న. అంతే అన్న అంతే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే యూనియన్ అంటే ఏంటంటే సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే యూనియన్ ఆల్ అనేది డెప్రికేటెడ్ అనమాట యూనియన్ ఆల్ అనేది ఎక్కడ మన పై స్పార్క్ లో. సో ఆఫ్టర్ పై స్పార్క్ 2 వర్షన్ లో మనకి యూనియన్ ఆల్ అనేది డెప్రికేటెడ్ చేసేసారు, అంటే తీసేశారు. ఇంకా యూనియన్ ఆల్ అనేది ఫంక్షన్ లేకుండా చేశారు. ఓకే. సో హియర్ యూనియన్ అనేది బిహేవ్స్ లైక్ యువర్ యూనియన్ ఆల్ ఓన్లీ. సో యూనియన్ ఆల్ ఏం చేస్తుంది, డూప్లికేట్స్ ఏం రిమూవ్ చేయదు, జస్ట్ మెర్జ్ చేస్తుంది. యువర్ సెలెక్ట్ వన్ కొరీని, సెలెక్ట్ టూ కొరీని, ఎవరైతే టూ ఎస్క్యూఎల్ కొరీస్ ఉంటాయో ఆ రెండు కొరీస్ డేటాని మనకు మెర్జ్ చేస్తుంది. సో డిస్టింక్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేయదు ఇది. సో ఇక్కడ డూప్లికేట్స్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ మనకి ఏం చెప్పాలి, అది కాలమ్స్ అనేది సేమ్ ఉండాలి, రైట్. సో ఇక్కడ కూడా యూనియన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు యువర్ యూనియన్ ఆల్ అనమాట. అంటే ఇక్కడ డూప్లికేట్స్ రిమూవ్ చేయదు. ఓకే. అదే విధంగా బట్ కాలమ్స్ నేమ్ అయితే సేమ్ గా ఉండాలనేది కండిషన్. ఓకే. సో ఇట్ విల్ అలౌ డూప్లికేట్ రికార్డ్స్, అది మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ, రైట్. సో మరి ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ మీరు అర్థం చేసుకోండి. యూనియన్ మరి ఏ విధంగా చేయాలి. ఓకే. సో డూప్లికేట్ రికార్డ్స్ వస్తే మనం ఏ విధంగా డిస్టింక్ పెట్టుకొని రన్ చేసుకోవాలి అవన్నీ నేను చెప్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఎంప్లాయ్ అనమాట. ఇది ఒక డేటాని మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇక్కడ కాలమ్స్ వచ్చేసి ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, ఎంప్లాయీ నేమ్ ఇచ్చుకున్నాను. సో అదే విధంగా ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ 1 ఇచ్చుకుంటే సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ డేటా 1 అనే డేటా ఫ్రేమ్ ని మనం క్రియేట్ చేశాను. సో అదే విధంగా ఎంప్లాయీ 2 డేటా ఫ్రేమ్ కూడా క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద యూనియన్, ఓకే, మనకేంది కంపల్సరీగా ఈ కాలమ్స్ అనేది సేమ్ నేమ్ తో ఉండాలి. ఓకే. ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, ఇక్కడ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, ఎంప్లాయీ నేమ్. సో ఇక్కడ సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ కాలమ్స్ ఉన్నాయి, కాబట్టి దెన్ వీఆర్ గోయింగ్ టు డూ దట్ యూనియన్, రైట్. సో అలా ఏ విధంగా మనం యూనియన్ చేస్తామనంటే ఇక్కడ డేటా ఫ్రేమ్ 2 కూడా క్రియేట్ అయిపోయింది. సో యూనియన్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎంప్లాయీ డిఎఫ్ 1 డాట్ యూనియన్ అని చెప్పేసి ఎంప్లాయీ డిఎఫ్ 2 అని రాస్తాం. ఓకే. సో ఎప్పుడైతే మీరు రాస్తారో ఈ మొత్తం అవుట్పుట్ ని మనము ఒక న్యూ డేటా ఫ్రేమ్ లోకి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ న్యూ డేటా ఫ్రేమ్ లో డేటా విధంగా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేయదు అనేది మీకు కాన్సెప్ట్. ఓకే. అదే విధంగా మీకు డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి నాకు పర్టికులర్ గా అంటే దెన్ యూ కెన్ యూజ్ డిస్టింగ్ క్లాస్. ఓకే. సో మనం ఈ డిస్టింగ్ ఫంక్షన్ ని మనం వాడుకొని ఆఫ్టర్ యూనియన్ తర్వాత మనం కానీ అప్లై చేస్తే డిస్టింగ్ అనేది ఏమవుతుంది, డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు అన్ని మనకి డిలీట్ అయిపోతున్నాయి అనమాట. ఓకే. సో అప్పుడు ఇదేమైంది యూనియన్ ఫంక్షన్ లాగా మీకు వర్కౌట్ అయింది అనమాట. ఓకే. సో దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ఎంప్లాయీ డి1, ఎంప్లాయీ, ఓకే, డిఎఫ్1, ఓకే, డాట్ యూనియన్ ఎంప్లాయీ డిఎఫ్2 డాట్, అంటే ఇక్కడ వరకు ఏమొస్తుంది యూనియన్ డేటా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము డాట్ డిస్టింగ్ అని రాస్తే ఇదేమవుతుంది, మనకి ఎక్కడైతే డేటా డూప్లికేట్స్ ఉన్నాయో ఆ డేటా అంతా ఈ అవుట్పుట్ లో నుంచి ఇది రిమూవ్ చేసేసి మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. సో మనకి ఆ డేటా ఒకవేళ స్టోర్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ కూడా మీకు యూనియన్ డిఎఫ్ అను లేకపోతే ఏదో మీకు నచ్చిన డేటా ఫ్రేమ్ నేమ్ అని రాసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు మనం యూనియన్ కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట, డూప్లికేట్స్ రికార్డ్స్ రిమూవ్ చేసుకునే దానికి. ఓకే. డిస్టింగ్ అనేది మనం వాడతాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ గమనించండి యూనియన్ బై నేమ్ అన్నమాట. సో యూనియన్ బై నేమ్ అంటే ఏంటంటే యూనియన్ 2 డేటా ఫ్రేమ్స్
when you have column names in different order or even you have missing columns in data frame. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్ గా మనకి యూనియన్స్ అంటే ఈ సెట్ ఆపరేటర్స్ అంటారు నార్మల్ గా ఎస్క్యూఎల్స్ లో. ఆ యూనియన్స్ కి కంపల్సరీగా మనకి ఏంటంటే కాలం ఆర్డర్ అనేది కంపల్సరీగా అనేసి సేమ్ ఉండాలి, రైట్. కానీ ఇక్కడ మనకి యూనియన్ బై నేమ్ అనేది ఏంటంటే నువ్వు ఆర్డర్ తప్పు అంటే కరెక్ట్ లో లేకపోయినా, లేకపోతే అసలు ఈ ఫస్ట్ సెలెక్ట్ క్వరీలో కాలమ్స్ ఉన్నా లేకపోయినా, లేకపోతే సెకండ్ కాలం సెకండ్ డేటా ఫ్రేమ్ లో కాలమ్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, సో ఇట్ విల్ టేక్ కేర్ అనమాట. సో అదేంటంటే యూనియన్ బై నేమ్ అనమాట. అది ఏ విధంగా చేస్తాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ శాలరీ ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాను, ఓకే. కానీ ఇక్కడ ఆర్డర్ అనేది సేమ్ గా ఉండాలి జనరల్ గా, రైట్. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ జనరల్ గా 3000 చూస్తుంది, ఇక్కడ 3000 ఉందా లేదా చెక్ చేస్తుంది జనరల్ గా అయితే. కానీ ఇక్కడ ఏమో 3000 ఉంది, ఇక్కడ ఏమో ర్యామ్ ఉంది, సో ఉల్టా అయిందనమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్ గా ఈ అప్లికేషన్ రన్ చేస్తే మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వదు అనమాట. సో దానికోసంగా మనం ఏం చేస్తున్నామనంటే యూనియన్ బై నేమ్ ఇస్తున్నాం అనమాట. సో యూనియన్ బై నేమ్ ఇస్తే ఇక్కడ మీరు కాలమ్స్ అనేది ఆర్డర్ లో లేకపోయినా కానీ అది కరెక్ట్ గా చూసుకొని మనకి డేటా అనేది ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది కూడా నేను చెప్తాను, ఓకే. సో ఇక్కడ ఏంటంటే డేటా ఫ్రేమ్ 1 డాట్ యూనియన్ బై నేమ్ డేటా ఫ్రేమ్ 2 డాట్ ఓకే షో అని రాస్తే మనకి యూనియన్ బై నేమ్ అనేది ఒక ఆర్డర్ లో లేకపోయినా కానీ మన డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. Yes. అర్థమైంది అహ్మద్, ఏం జరుగుతుంది ఇక్కడ? అర్థమవుతుంది. మీకు ఎప్పుడైతే అర్థం కాదని చెప్పండి, ఓకే. ఐ కెన్ రిపీట్, నో ప్రాబ్లం. ఓకే అన్న, ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే రిపీటెడ్ వాల్యూ అంటే ఏముంది, 100, 10, 3000 డ్రామ్. సో ఫస్ట్ రికార్డ్ అనేది డూప్లికేట్ ఉంది కాబట్టి ఈ రికార్డ్ అనేది ఒకటే చూపించాలి, ఓకే. తర్వాత వచ్చేసి 101, 20, 3500 హేము. సో ఈ రికార్డ్ కూడా ఎన్ని చూపించాలి, ఒకటే చూపించాలి. సో కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్ని డూప్లికేట్స్ కూడా చూపిస్తుంది, ఓకే. ఇక్కడ యూనియన్ అనేది ఏం జరుగుతుంది అంటే యూనియన్ ఆల్ లాగానే వర్క్ చేస్తుంది కాబట్టి జస్ట్ మొత్తం డేటా అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మాకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ డిస్టింగ్ అని రాసుకుంటే మనకి యాజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, రైట్. ఇక్కడ చూడండి, మనం మాట్లాడుకున్నట్టు 100 అనేది ఎన్నిసార్లు వచ్చిందండి, ఇక్కడ ఎన్నిసార్లు ఉంది 100, 1, 2, 1 ఒక్కసారే ఉంది, ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డిస్టింగ్ చేస్తున్నాం కదా. సో ఇది 100, 10, 3000 రామ్ అనేది ఒక్కసారి రావాలి, వచ్చింది ఒకటేసారి. సో రామ్ అనేది 2 టైమ్స్ ఉందో మనకి 100, 10, 3000 రామ్ అనేది ఒకటేసారి ఉంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, రైట్. అర్థమైందా? డిస్టింగ్ అనేది మనకి యూనియన్ లాగా వర్కౌట్ అవుతుంది, ఓకేనా. సో అదే విధంగా యూనియన్ బై నేమ్ ఇదేం జరుగుతుందో చూద్దాం. సో మనం ఆర్డర్స్ లో లేకపోయినా కానీ ఇది వర్కౌట్ అవుతుందని చెప్తున్నాం, రైట్. వచ్చిందా మన డేటా, శాలరీ ఎంప్లాయీ నేమ్, ఓకే. ఇక్కడ గమనిస్తే 3000 రామ్,
ఓకే. 3000 రామ్ 3000. సో 2 టైమ్స్ వచ్చి ఉంటది ఇది. ఇక ర్యామ్ అనేది 2 టైమ్స్ వచ్చిందా రాలేదు ఇక్కడ. సో డేటా అనేది ఇక్కడ మనకి మ్యాచింగ్ ఐ మీన్ ఆర్డర్స్ మనం కరెక్ట్ గా ఇవ్వకపోయినా అది బ్యాక్గ్రౌండ్ లో చూసుకొని ఈ యూనియన్ బై నేమ్ అనేది మనకి డేటా అనేది కరెక్ట్ గా ఇస్తుంది. అర్థమవుతుందా? సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిస్సింగ్ కాలమ్స్ ఇన్ ఎనీ డేటా ఫ్రేమ్ అనమాట. మిస్సింగ్ కాలమ్స్ ఇన్ ఎనీ డేటా ఫ్రేమ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్, కానీ నా ల్యాప్టాప్ లో ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే నా స్పార్క్ వర్షన్ 3.1 కంటే బిలో ఉంది. సో అందువలన అది వర్కౌట్ కాదు. బట్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే మిస్సింగ్ కాలమ్స్ గా ఉంటే దాన్ని మనం ఏ విధంగా చేయాలంటే అలౌంగ్ మిస్సింగ్ కాలమ్స్ పారమ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ స్పార్క్ 3.1 వర్షన్ అన్వర్డ్స్ అనమాట. అంటే డిఫరెంట్ కాలమ్ నేమ్స్ అనమాట మనకు ఉన్నా కానీ ఇది వర్కౌట్ అయ్యిద్ది ఒక యూనియన్ అనేది. సో అది ఏ విధంగా చేస్తామనంటే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్1 అనేది మనం క్రియేట్ చేసాము, డిఎఫ్2 క్రియేట్ చేసాము. డిఎఫ్1 వచ్చేసి కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3. అండ్ డిఎఫ్2 ఐ హావ్ క్రియేటెడ్ విత్ కాలమ్ 2 అండ్ కాలమ్ 3 అండ్ కాలమ్ 4. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కాలమ్ 2 అండ్ కాలమ్ 3 బోత్ ఆర్ మ్యాచింగ్. But column 1 is extra in data frame 1 and column 4 is extra in data frame 2. ఓకే. సో ఎప్పుడైతే నువ్వు యూజింగ్ అలౌ మిస్సింగ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తావో ఒక యూనియన్ బై నేమ్ లో అదేం జరుగుతుందనంటే ఇది డోంట్ కేర్ అబౌట్ దిస్ అన్మ్యాచింగ్ కాలమ్స్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తుందనంటే అది ఇప్పుడు మీరు ఏ విధంగా డేటా ఫ్రేమ్ 1 డాట్ యూనియన్ బై నేమ్ అని చెప్పేసి డేటా ఫ్రేమ్ 2 కమా అలౌ మిస్సింగ్ కాలమ్స్ ఇజ్ ఈక్వల్ టు ట్రూ అని మనం అప్లై చేస్తే మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఏమిస్తుంది. జనరల్ గా అయితే మ్యాచింగ్ అయితే మనకు వస్తుంది. ఇది మ్యాచింగ్ కాబట్టి త్రో చేసేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3 అండ్ ఎక్స్ట్రా కాలమ్ ని కాలమ్ 4 గా ఇలా ఈ విధంగా అది తీసుకొని సో కాలమ్ 1 కి సంబంధించిన రికార్డ్ ఏంటి 1, రైట్ హియర్ ఈజ్ ప్రింటింగ్. కాలమ్ 2 value 2, column 3 is value is 3. Okay, and column 4 value in the first row we don't know, so that's why it is putting null. And again it will coming into the here the column 1 is not available in the data frame 2, that's why it is showing null. Okay, and column 2 and column 3 4 and 5 values it will be displaying here, and column 4 we have the value is 6. So this is the way it will creating the background your column names and the data it will be loaded like that. Okay. సో ఈ విధంగా మనకి యూనియన్ బై నేమ్ అనేది మనకి వర్కౌట్ అవుతుంటది. ఓకే. సో జనరల్ గా మనకి ఏంటంటే యూనియన్ అనేది కంపల్సరీగా ఏంటంటే కాలమ్స్ అనేది కంపల్సరీగా ఆర్డర్ లో ఉండాలి. అదే విధంగా కాలమ్ నేమ్స్ అనేది మ్యాచింగ్ గా ఉండాలి. ఇంత కాన్సెప్ట్ ఉంటుంది జనరల్ గా. కానీ ఇక్కడ ఏంటంటే యూనియన్ బై నేమ్ లో ఇవన్నీ మీకు అవసరం లేదనమాట. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అన్న, క్లియర్. ఈ రెండు అయితే రన్ అవుద్ది, కానీ అది రన్ కావట్లేదు. ట్రై చేశాను. ఐ డోంట్ థింక్ సో. లెట్ మీ ట్రై. మేబీ ఇట్ విల్ ఫెయిల్ ద ఎర్రర్, థ్రో ద ఎర్రర్. యా, unknown by union got a unexpected keyword this one. ఓకే. ఎందుకంటే ఆ ఫంక్షన్ లేదు దాంట్లో యూనియన్ బై నేమ్. సో నెక్స్ట్ మనం ఫిల్టర్ కండిషన్కి వెళ్దాం. సో ఫిల్టర్ అనేది దేనికి కొడతారండి జనరల్ గా మనము? డేటాని ఫిల్టర్ చేయండి, కాలమ్స్ లో డేటాని ఫిల్టర్ చేయండి. సో మనకి జనరల్ గా ఏంటంటే మన SQL లో వేర్ క్లాస్ రాసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి 100, 200, 300 దోస్ డేటా యూ కెన్ ఫెచ్ బై యూజింగ్ ఇన్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఆర్ యూ వాంట్ ఎండ్ ఆపరేటర్. ఓకే. సో ఇలా మనము వేర్ క్లాస్ లో మనం డిఫైన్ చేసుకుంటాం. అంటే అన్ని ఫంక్షన్స్ ని మీరు రాసుకుంటారు, అక్కడ కండిషన్స్ రాసుకుంటారు ఎక్కడ వేర్ క్లాస్ టు ఫిల్టర్ ద డేటా. సో మరి డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని మీరు ఫిల్టర్ చేసుకోవాలి కదా సమ్ ఆఫ్ ద కేసెస్ లో. సో అది మీరు ఏ విధంగా చేస్తారు? సో దానికి నేను ఒక ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ.
So I am importing all. Not it is not recommended, but for my easy purpose I am using. సో ఇక్కడ చూడండి, నాకు ఎంప్లాయీ నేమ్ ఎవరైతే రామ్ అని ఉందో వాళ్ళ డేటా మాత్రమే నాకు కావాలి అనుకున్నప్పుడు జస్ట్ మీరు ఏం చేయాలంటే డేటా ఫ్రేమ్ డాట్ ఫిల్టర్ ఓకే డిఎఫ్ డాట్ ఎంప్లాయీ నేమ్ ఓకే ఈక్వల్ టు రామ్ ఓకే ఇఫ్ యు ఆర్ స్పెసిఫైయింగ్ హియర్ అండ్ డాట్ షో అండ్ ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ ద యువర్ ఓకే సో సంథింగ్ లైక్ దట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ లైక్ దిస్. ఓ we missed this. I have already done, right? Oh, what yeah. See, now we are getting the HANA record. Okay, because we are fetching the data only employee name or RAM. Okay, so we are getting this data. So same thing like that, you can specify multiple ways. Okay, so df dot employee name also or column of employee name also you can use. Okay, and also you can use df dot employee name. Okay, and here equal to you can mention, but here not equal to like that we can mention in the data frame to filter the data. So this is equal to and this is not equal to. So here you can specify df dot employee name, right? Same like a call of employee name also you can mention here. So whatever it is your habit to write the code you can use. So this will also work. This and this will also work. Okay. So this is the filter condition you can apply. So other కండిషన్ ఓకే ఆర్ అంటే మనం జనరల్ గా డేటాబేస్ ఏం రాస్తాము ఓఆర్ అని చెప్పేసి రాస్తాం. ఓకే ఎక్కడైనా పైప్ కమాండ్ లాగా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే సో దీనికి చూడండి డిఎఫ్ డాట్ ఫిల్టర్ డిఎఫ్ డాట్ నేమ్ ఓకే డిఎఫ్ డాట్ నేమ్ దెన్ ఐఎమ్ ఫిల్టరింగ్ ద డేటా విత్ శివ ఆర్ భాను ఆర్ అహ్మద్ ఆర్ కరిష్మా ఆర్ అమీర్ ఎనీబడి. ఓకే సో ఎనీ నేమ్ వీ కెన్ ఫిల్టర్ ద డేటా బై యూజింగ్ డిఎఫ్ డాట్ ఎంప్లాయీ నేమ్. Then you can double equal, then you can specify that name. For example, we have the data Amir. Okay, then I will put like Amir here, then I will get only Amir data. Okay, so something like that you can specify your requirement. Based on your requirement, you have to write your filter conditions. Okay, so here we are, and I want to fetch where employee name Shiva or employee ID 101. Okay, so those records I want. Okay, so let's this. Okay, see, we are getting employee name Shiva and also employee ID 101 we are getting because this is a R operation, right? That's why we are getting these two records. Okay, and employee name is Shiva and employee ID is 100. Okay, so and means these two conditions should be true. Okay, then only that record it will be displayed. Okay, అంటే ఈ రెండు కండిషన్స్ ఈక్వల్ అయితేనే అంటే ట్రూ అయితేనే ఓకే మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయినా ఆర్ ఈ కండిషన్ ట్రూ అయినా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే సో ఇక్కడ శివ అనే వాళ్ళు ఉండాలి, అదే విధంగా ఎంప్లాయీ ఐడి 100 అనేది ఉండాలి. ఏవైతే ఉంటుందో దానికి సంబంధించిన డేటా మాత్రం మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఎండ్ ఆపరేటర్ వీ కెన్ యూజ్ యాంపర్సండ్. వచ్చిందండి 100 10
సో అదే విధంగా మనము ఇన్ ఆపరేటర్ రాసుకుంటాం కదా. ఇన్ అంటే మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ఓకే ఇట్లా రాసే కంటే మనం ఇన్ కండిషన్ లో ఓకే మనకు నచ్చిన కాలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్టర్ అవుట్ చేయడానికి మనం ఇన్ వాడతాం కదా, ఇక్కడ ఈజ్ ఇన్ అంటారు అనమాట. ఓకే సో ఈజ్ ఇన్ అనమాట. ఓకే డిఎఫ్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ డాట్ ఈజ్ ఇన్. ఓకే ఈజ్ ఇన్ అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఏవైతే వాల్యూస్ మీరు ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ ని మీరు ఒక అరేలో మొత్తం స్పెసిఫై చేసుకొని ఆ మొత్తం వాల్యూస్ ని ఇక్కడ కానీ స్పెసిఫై చేస్తే సో ఎప్పుడైతే మీరు క్వరీ రన్ చేస్తారో దెన్ ఇట్ విల్ అంటే డిఎఫ్ డాట్ ఫిల్టర్ డిఎఫ్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ లో ఈజీఎన్ ఫంక్షన్ లో చూసుకొని 10, 30, 40 ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ మొత్తం మనకి డేటా అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ 10, 30, 40. సో చూసారా ఈజ్ ఇన్ అనేది మనం ఇక్కడ వాడుకోవచ్చు. అంటే జనరల్ గా మరి వేరే క్లాస్ లో రాస్తాం కదా ఇన్ ఆపరేటర్ అనేది, సేమ్ ఇక్కడ కూడా ఈజ్ ఇన్ అనమాట, అంతే దట్స్ ఇట్. సో ఇక్కడ చూడండి నాట్ ఆపరేటర్. ఓకే నాట్ అంటే ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ తప్ప రిమైనింగ్ అంతా మనకి డేటా అనేది కావాలి. సో 20. సో మనం 10, 30, 40 డిస్ప్లే చేసాము. ఓకే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి మొత్తం ఇక్కడ డిస్ప్లే చేసాము. ఇక్కడ నాట్ ఇన్ పెట్టాను అనమాట. అంటే నాట్ ఇన్ అంటే ఈక్వల్ టు ఫాల్స్ అని రాస్తే సో అదేమైందంటే నాట్ ఇన్ లాగా ఉంటది అనమాట. నాట్ ఇన్ అనేది ఇప్పుడు 20 అనేది ఇక్కడ మన ఈ లిస్ట్ లో లేదు కాబట్టి 20 మాత్రం డిస్ప్లే చేస్తుంది. సో అదే విధంగా ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు కింద. సో మల్టిపుల్ వేస్ అబ్బా. సేమ్ డేటా మనకు వచ్చిందా రాలేదా, ఇక్కడ అది ఇక్కడ సేమ్ వచ్చింది. మీరు ఇట్లా రాసిన టిల్లా రాసిన ఆర్ ఈక్వల్ టు ఫాల్స్ రాసిన మనకు సేమ్ అయితే అవుట్పుట్ అయితే డిస్ప్లే అయింది, అంతే కదా. ఓకేనా. ఓకే అన్న. ఓకే అన్న ఓకే. నెక్స్ట్ అదే విధంగా కంటైన్స్ అన్నమాట. అంటే మనం లైక్ ఆపరేటర్ రాస్తాం చూసారా, లైక్ ఆపరేటర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు పర్సంటేజ్ రాసుకొని ఓకే ఏ అనేది వాల్యూ ఎక్కడైనా ఉంది మొత్తం మనకి డేటా అనేది చూపిస్తుంది. సో ఇక్కడ అదే విధంగా కంటైన్స్ అనేది ఏంటంటే సెర్చ్ చేస్తారు అనమాట. మీరు ఏదైతే లెటర్ ఇస్తున్నారో ఆ లెటర్ సంబంధించిన డేటా అంతా ఆ కంటైన్స్ లో ఉందా లేదా, అంటే ఆ ఎంప్లాయీ నేమ్ లో ఓకే కంటైన్స్ ఏ అనే లెటర్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మద్ నేమ్ ఉంది. ఓకే సో అహ్మద్ లో ఏ అనేది ఉందిగా, సో డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా అమీర్ ఉంది, అమీర్ కూడా ఏ ఉంది కదా డిస్ప్లే చేస్తుంది. కరిష్మా కూడా డిస్ప్లే చేస్తుంది. కరిష్మా లెటర్ వచ్చేసి కే తర్వాత ఏ వచ్చింది కదా, సో అక్కడ కూడా ఏ ఉంది కాబట్టి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే ఏ ఉంటాయో అవంతా డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి రామ్, శివ, రాణి, బాను. ఓకే సో యాక్చువల్ గా అయితే మనకి ఏముంది, రామ్ ఉంది, హేమ్ అనేది మిస్ అయిపోయిందిగా, ఎందుకంటే దాంట్లో ఏ అనేది క్యారెక్టర్ లేదు కాబట్టి మనకి హేమ్ అనేది నాట్ డిస్ప్లేయింగ్ హియర్. సో అదే విధంగా స్టార్ట్స్ విత్ ఆర్. ఓకే మనం స్టార్ట్స్ విత్ అంటే ఆర్ అని అంటే సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది ఆర్ తో ఉండాలి. అదే విధంగా సేమ్ మనం అక్కడ ఎస్క్యూఎల్ అయితే ఈ ఫంక్షన్ ఏ విధంగా చేయగలుస్తాం, స్టార్ట్ విత్ ఆర్ అనేసి మనకు డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాణి, రాము, ఓకే రహీద్, రహీం, రషీద్, రహీము. లైక్ ఓకే ఆపరేటర్ లైక్ ఆపరేటర్ అమ్మ వచ్చేసి లైక్ లైక్ ఆపరేటర్ పర్సంటైల్
ఆర్ పెడతాం. స్టార్టింగ్ విత్ ఆర్. వాట్ అహ్మద్ పర్సంటేజ్ రాస్తావా స్టార్టింగ్ లో? పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏందా అహ్మద్? పర్సంటేజ్ కదన్నా అది, దాని ఏమంటారు, ఉమ్, ఆర్ పర్సంటేజ్ ఇస్తాము స్టార్టింగ్ విత్ ఆర్. స్టార్టింగ్ లెటర్ స్టార్టింగ్ ఆర్ ఉండాలి, తర్వాత పర్సంటేజ్ అంటే ఏమైనా ఉండొచ్చు అని. ఓకే, నువ్వు ఫస్ట్ పర్సంటేజ్ ఇస్తే దాని మీద ఇక్కడ పర్సంటేజ్ అది ఇస్తే అది ఇక్కడ అది పర్సంటేజ్. ఎండింగ్ అవుద్ది అనుకుంటా, ఎండింగ్ విత్ ఆర్ అనుకుంటా ఫస్ట్. ఓకే, సో స్టార్ట్స్ విత్ ఆర్ అంటే సేమ్ మనకి ఆర్ తో స్టార్ట్ అయ్యే రికార్డ్స్ అనేవి మనం డిస్ప్లే చేయాలి. సో వచ్చిందా రామ్ రాణి, ఇట్లా. సో మల్టిపుల్ వేస్ ఉంటాయమ్మా ఇక్కడ. అదిగో లైక్ ఆపరేటర్ కూడా రాసుకోవచ్చు. ఓకే, మీ ఫేవరెట్ లైక్ ఆపరేటర్. ఓకే, లైక్ ఆపరేటర్ కూడా రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో లైక్ ఆపరేటర్ కూడా రాసుకోవచ్చు. వచ్చిందా? ఎక్కడైతే ఏ అనేది ఉందో అటు ఇటు ఏ లెటర్స్ ఉన్న మన సంబంధం లేదు. ఓకే, సో మధ్యలో ఏ అనేది ఉండాలి. సో ఆ డేటా అనేది ఇక్కడ మనకి ఇచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫిల్టర్ కండిషన్స్ రాసుకుంటారు డేటా ఫ్రేమ్స్ మీద. ఓకే, అదే విధంగా డేట్ ఫంక్షన్స్. ఓకే, మనము డేట్ అనేది మనం జనరల్ గా బాగా యూజ్ చేస్తుంటాం కదా. సో అదే విధంగా మన PySpark లో కూడా డేట్ అనే ఫంక్షన్ ఏ విధంగా వాడతాము. ఓకే, సో దాని వల్ల యూసేజెస్ ఏంటి, సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనం సేమ్ డేటా అనేసి ఇట్లా రాస్తున్నాను, ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఐడి ఒకటి, దాని ఒక డిటి అనే కాలం ఇచ్చాము. ఇప్పుడు మనం స్కీమా అంటే ఏందమ్మా మన కమాండ్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడి వచ్చి స్ట్రింగ్ ఉంది, డేట్ వచ్చేసి స్ట్రింగ్ ఉంది. ఓకే, సో మీరు డేట్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోగలుస్తాము చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డేటా ఉందబ్బా. ఓకే, డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయితే నాకు దాంట్లో నుంచి కొత్త కాలం అనేది నేను యాడ్ చేసుకోవాలి. ఆ డేటా ఫ్రేమ్ లోకి నేను కొత్త కాలం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ కొత్త కాలం పేరు వచ్చేసి లోడ్ డేట్ అయి ఉండాలి. ఓకే, సో ఆ లోడ్ డేట్ అనే కాలం కి మనము కరెంట్ డేట్ అనేది మనం ఇవ్వాలనుకుంటున్నాము. సో ఆ కరెంట్ డేట్ కాలం కి మనం ఏదైతే డేటా వస్తుందో దాన్ని లోడ్ డేట్ గా ఇస్తున్నాం అనమాట. అంటే బేసికల్ గా ఎప్పుడు మనకి డేటా అనేది లోడ్ అయింది ఈ టేబుల్లోకి అనేది మనకి పొందాలన్నమాట. మీరు గమనించారా? ఐడి 1 2 3 డేట్ ఇది ఇచ్చాము, లోడ్ డేట్ అని చెప్తే ఈ రోజు డేట్ ఏంది, ఏవైతే ఈ రోజు డేట్ ఉందో ఆ డేటా అంతా వచ్చేసి ఇక్కడ డేటా అనేది లోడ్ అయిపోయింది. రైట్, సో మీరు ఇదే డేటా ఫ్రేమ్ ని బిఎఫ్ చూడండి, మనకు డేటా అనేది లోడ్ అయిపోయిందిగా ఇక్కడ. ఇప్పుడు దీని స్కీమా చూద్దాం. ఏమంటే స్కీమా మనకి ఇక్కడ చూడండి, ఐడి వచ్చేసి స్ట్రింగ్ వచ్చింది, డేట్ వచ్చేసి స్ట్రింగ్ ఉంది, లో డేట్ వచ్చేసి డేట్ అయింది. ఎందుకైంది? మనం ఇక్కడ కరెంట్ డేట్ అనేది డేట్ ఇచ్చాం. ఓకే, సో ఆటోమేటిక్గా ఈ విధంగా మనము ఆ ఫంక్షన్ కి ఏదైతే మనం కరెంట్ డేట్ రాసుకున్నామో మనకు అలియాస్ నేమ్ అనేది ఇచ్చుకున్నాం. ఇట్లాగా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో సేమ్ కమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐడి కాలం ఉంది, డేట్ కాలం ఉంది, మీరు కరెంట్ డేట్ ని ఇంకొక ఇట్లాగా లో డేట్ కాలంలో రాసుకుంటే మన SQL అయితే ఏం రాస్తారు? సెలెక్ట్ ఐడి కామా డిటి కామా ఓకే
సో ఇక్కడ ఏంది ఇది మనకి ఒరాకిల్ అయితేనేమో ఏం రాస్తాం సిస్ డేట్ అని. అదే విధంగా మీరు ఎస్ఎస్ఎంఎస్ కానీ వాడే పని అయితే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ లో కానీ అయితే మనకి డేటాబేస్ అయితే అక్కడ ఏం రాస్తారంటే గెట్ డేట్ అని. ఓకే, మల్టిపుల్ బేస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి కరెంట్ డేట్ అని. సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. అక్కడ ఏం చేస్తారు మీరు ఆ డేట్ ఆఫ్టర్ దట్ యూ కెన్ స్పెసిఫై ద యువర్ అలియాస్ యాజ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ స్పెసిఫై ద లో డేట్ కాలం అని మనం ఏ విధంగా రాస్తాము. ఇక్కడ కూడా అదే విధంగా డాట్ అలియాస్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని బట్టేసి మనం రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే అన్న. అర్థమవుతుందన్న. ఓకే, సో మనకి టూ డేట్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఉంది. ఓకే, టూ డేట్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ మనము డేటాబేస్ లో చెప్పుకున్నాం కదా లాస్ట్ టైము, కన్వర్ట్స్ స్ట్రింగ్ ఇన్ డేట్ ఫార్మాట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ YYMMDD టు ద డేటా టైప్ YYMMDD. ఓకే, సో ఇదే ఫార్మాట్ అంటే ఈ ఏ అయితే ఫార్మాట్ లో మనకు ఉందో అదే ఫార్మాట్ లోకి మనకి డేటా టైప్ కావాలి అనుకుంటే మనకి స్ట్రింగ్ ని కన్వర్ట్ చేస్తుంది మన డేట్ ఫార్మాట్ లోకి. దానికి టూ డేట్ అనేది మనం వాడతాం. ఓకే, సో క్లియర్ అండి ఇంతవరకు. విల్ కంటిన్యూ టుమారో. ఓకే అన్న.